క్వాలిటీ కోసం మీరు సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే మెడికల్ గైడెన్స్లోనే తీసుకోండి. CoQ10 చాలా మంచిది, అండాల్లో ఉన్న మైటోకాండ్రియల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. విటమిన్ డి తీసుకోవచ్చు. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా మంచివి. ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే కూడా చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ అని దొరుకుతాయి, అవి కూడా మంచివి. మీరు 35 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, లో AMH ఉన్నప్పుడు CoQ10 చాలా బాగా పనిచేస్తుంది. లైఫ్ స్టైల్ చేంజెస్ తప్పకుండా మీరు చేయాలి. నిద్ర ఉండాలి 7 నుంచి 8 గంటల వరకు. స్లీప్ ఉంటే ఏంటంటే మెలటోనిన్ రిలీజ్ అవ్వడం వల్ల అండాల క్వాలిటీ బాగుంటుంది. ఎక్సర్సైజ్ ఒక 30 నుంచి 45 నిమిషాలు ఖచ్చితంగా బ్రిస్క్ వాకింగ్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఓవరీస్కి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఉండాలండి. క్రానిక్ స్ట్రెస్ వల్ల ఓవులేషన్ ఉండకపోవడం, క్వాలిటీ బాగుండకపోవడం అనేది ఉంటుంది. సో మెడిటేషన్, యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, కౌన్సిలింగ్ అవసరం ఉంటే కౌన్సిలింగ్ కూడా తీసుకుంటే చాలా మంచిది. టాక్సిన్స్ కూడా తగ్గించడం, ప్లాస్టిక్లో తినడము, ప్లాస్టిక్లో ఫుడ్ స్టోర్ చేయడము, పెస్టిసైడ్స్కి ఎక్స్పోజర్, ఇలాంటివన్నీ చిన్న చిన్న హ్యాబిట్స్ మీరు పాటిస్తే మీకే ఓవరాల్ హెల్త్కి కూడా మంచిది, అండాల క్వాలిటీ కూడా మంచిది. ఎందుకంటే అండాల క్వాలిటీ ఫిక్స్డ్ కాదు, మీరు మీ కరెక్ట్ డయట్తో, లైఫ్ స్టైల్ చేంజెస్తో 90 డేస్లో వీటిని ఇంప్రూవ్ చేయొచ్చు. తినే ఆహారం, ఎక్సర్సైజ్, నిద్ర, స్ట్రెస్ లెవెల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే తప్పకుండా మీకు సంతానలేమి సమస్య తగ్గే అవకాశాలు ఉంటాయి.